ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో మాస్క్. ఈ థోమ్కి డిజైన్ చూసారా? లోపల చూడండి. బా 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 రే 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 ఒరే మనుషులు అనుకున్నానరా నేను సడన్గా చూసి. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. గ్రాండ్ మాస్క్ వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ పేరేం వెళ్ళి జాయద్, షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్. మనకి పదాలు అటు ఇటు పలుకుతామో అని ఇది చెప్పించా. దానికి వెళ్తాం కాబట్టి మంచి మరి ఎక్కడ స్టైల్ అవుట్ఫిట్ అవి వేస్తే బాగుంటుంది కదా, అందుకనే అవి కొనుక్కోవడానికి వెళ్తున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, అక్కడ కనిపిస్తుంది చూసారా సోఫ్టెల్ హోటల్, అక్కడ ఇంకో బిల్డింగ్ ఉండిద్ది ఆ చివర. ఈ రెండు బిల్డింగ్లు అబుదాబి ఎక్కడికి వెళ్ళినా కనబడుతున్నాయి, ఏ మూలకి వెళ్ళినా కనబడుతున్నాయి. కానీ వీళ్ళకి పార్కింగ్ చేయడం ఎంత కష్టం అంటే, ఇదిగోండి ఇది బ్లూ అండ్ బ్లాక్ ఉంది చూసారా, ఈ ప్లేస్లోనే పార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా ఎల్లో అండ్ వైట్ ఉంది చూసారా, అక్కడ పార్కింగ్ చేసుకోకూడదు. మళ్ళీ పార్కింగ్కి డబ్బులు ఫ్రీగా కాదు. ఇక్కడ రెసిడెన్సీ ఉంటే ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు అంట. ఎవడి ఇష్టం వచ్చింది ఆడిదనమాట పార్కింగ్. ఈ పార్కింగ్ ప్లేస్ నాది అని కొన్నాట్లు కొంటే ఇక్కడ మేమున్న చోట లేదు. పాపం మా బావ కారు పార్క్ చేయడానికి గంటలు అటు ఇటు తిరుగుతాడనమాట. పార్కింగ్ దొరికిందంటే సంతోషమే. పార్కింగ్ రేట్లు వచ్చి 3 దినార్లు. ఇక్కడ పార్క్ చేయాలంటే ఎక్కడైనా ప్లేస్లో 3 దినార్లు. అదే మనకి ఫ్రీ పార్కింగ్ కావాలంటే ఇప్పుడు ఇది మీ రెసిడెన్స్ అనుకో, ఇది దీని సరౌండింగ్లో ఉన్న బ్లాక్లో నువ్వు పెట్టుకోవచ్చు, నీకు ఫ్రీ ఉంటుంది. అదే కొత్త రోజు పెట్టుకోవాలంటే 3 దినార్లు పార్కింగ్. గంటకా ఏంటి? రోజుకో గంటకో తెలియదు. గంటకు 60 రూపాయలు వలి ఏంటి? అదేం అయ్యి ఉండదు. ముంబైలో రీఛార్జ్ అంట. ముంబైలో మన దగ్గర దొబ్బలేదా? ముంబైలో దొబ్బర్లే కానీ రీఛార్జ్ అంట. రీఛార్జ్ చేసుకుని పెట్టేస్తే ఆటోమేటిక్ గా దానికైతే మనిషి తిరగడమో లేకపోతే ఒక వెహికల్ తిరుగుద్దంట. వెహికల్ వెళ్ళిపోద్దంట. అది నాకు అర్థం కాలే. మనకి టికెట్లు ఇస్తారు, ఇస్తారు. ఇక్కడ ఏమీ లేవు. రే ఎంత చల్లగా ఉందిరా, చాలా చలేసా. ఎందుకంటే ఇప్పుడు ఈ రాయల్ గిఫ్ట్స్ కలెక్షన్లోనే మనకి అవి దొరుకుతాయి. ఎక్కువ బడ్జెట్ పెట్టలేదు దానికి, ఎందుకంటే మనం ఆ టైపు ఇక్కడ అంటే వేసుకుని తిరగగలం. మన దగ్గర ఇండియాలో అవి కొంచెం ఇలా ఉంటాయి అనమాట. చూపిస్తాను. ఇది ఎలా ఉందంటే డీమార్ట్లా ఉందన్నమాట. అన్ని కింద ఒక ఫ్లోర్లో మొత్తం గ్రాసరీస్ ఉన్నాయి, ఇంకో ఫ్లోర్లో ఇవి ఏమంటారు ప్లాస్టిక్ ఇవి స్టీల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బట్టలు అనమాట. అన్ని బట్టలు కాస్ట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి నాకు తెలిసి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇలాగా. ఇది కూడా అంతే 600 700 మన ఇండియన్ కరెన్సీలో. ఏంట్రా మొఖాలు చూపించట్లేదు అని అనుకుంటున్నారా? మీరు నవ్వరంటే మీకు మొఖాలు చూపిస్తాం. నవ్వకూడదు మరి, ముందే చెప్తున్నాను. దుబాయ్ షేక్ మీకు సలాం చేస్తుంది. మా వాడు చూడండి, చిన్న షేకులు పెద్ద షేకులు. ఇప్పుడు మేము షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్ వెళ్తున్నాం అనమాట. అందుకనే కొంచెం గెటప్పులు మార్చాం. ఇద్దరు సెట్ అవ్వలేదు, వేద్దాం. అక్కడికి వెళ్ళాక ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయిద్దాం. ఇది ఇంకో స్టైల్లో కట్టచ్చు, అది కట్టిద్దాం ఎవరికైనా వస్తే. టోపీ కనిపించిపోతుంది. మామూలుగా లేదు కదా. ఎలా ఉందో మీరు జెన్యూన్ కింద కామెంట్ చేయండి. బాగుందని చేయండి గైస్ ప్లీజ్. నేను బాగుందని అనుకుంటున్నాను. మేము ఈ గెటప్పుల్లో ఉన్నాం కదా, ఇక్కడ కూడా పేదోళ్ళు ఉంటారు కదా, వచ్చి మాతో అరబిక్లో మాట్లాడి డబ్బులు అడుగుతున్నారు. నాకేం అర్థం కాలేదు. మాకు నడుతుంది ఏంటక్క ఇవిడ ఏదో అడుగుతుంది. ఇప్పుడు సీకులు ఎవరన్నా వచ్చి వాళ్ళు ఎలా అంటున్నారు అనుకున్నాం. చెయ్యిద్దే మేము అనుకుని అనేస్తాం వెంటనే తిరిగి రిప్లై. నువ్వు మాత్రం బల్లే ఉన్నారో వాళ్ళు. సెట్ అయిపోయింది నీకు, నాకు సెట్ అవ్వలేదు. ఇక నాకు అన్ని సెట్ అయిపోతుంది అని అంటున్నారా? అవుతుందో లేదో వాళ్ళు నవ్వుకుంటున్నారు. నీకు అసలు నువ్వైతే ఇంక ఇక్కడే కదరా పుట్టావు. ఇంక నువ్వు దుబాయ్ వాడివే నువ్వు. మసీద్ అండర్ గ్రౌండ్లో పార్కింగ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాం. మేము గెటప్ మార్చేసాం కొంచెం. ఇందాక అది పెట్టాం కదా, ఇప్పుడు అది తీస్తాం. ఇది ఏమో యూఏఈ స్టైల్, ఇందాకది సౌదీ అరేబియాలో ఎక్కువ వేస్తారు. యూత్ వలీగడ్ చూడండి, వలీగడ్ కూడా బాగా సెట్ అయింది. వెనక్కి తిరుగు, సూపర్ ఉంది పద. ఈ మాస్క్ కింద ఇలా ఉందన్నమాట. మొత్తం షాపింగ్ కూడా చేసుకోవచ్చు.
క్యామిల్ మిల్క్ చాక్లెట్స్ అంట, ఇంకా చాలా ఉన్నాయి. ఎస్కలేటర్ మీద పైకి ఎక్కుతుంటే ఇలాగ ఉందన్నమాట. ఇది పైకి ఎక్కగానే ఇలా ఒక బాల్లా ఉందన్నమాట. మనం ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఎంట్రీ అవుతే ఎన్ని సెన్సార్ డోర్లు దూరంగా కనిపిస్తుంది చూడండి మాస్క్. బా 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 వేరే లెవెల్. ఇక్కడ వాటర్ ప్రూఫ్, అరే అరే రై అండ్ వాటర్ మొత్తం ఎలా పెట్టారు చూడండి. ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. క్లైమేట్ అయితే ఎంత చల్లగా ఉందంటే చల్లటి గాలి, నాకు తెలిసి పక్కా వర్షం పడిపోయింది. ఇక్కడ కూడా మొత్తం దీని చుట్టూ వాటర్ ఉందన్నమాట. లోపలికి వెళ్దాం మనం ఇలాగా. మా బావ పాపం ఫోటోగ్రాఫర్ అయ్యాడానికి ప్రజాసేవ ఎక్కువ. ఇంత చల్లు ఉంటుందని ఎక్స్ప్రెస్ చేయలేదు. అది కూడా 3 అవుతుంది ఆఫ్టర్నూన్. చల్లటి గాలి. మార్నింగే ఏమంటారు విండ్స్ వచ్చే అసలు ఎంత కూల్ అవుతుందో, అసలు చల్లగా ఉంది. నైట్ అయితే అసలు చాలా వర్షం పడింది. ఇంకా వర్షానికి ఈ చల్లదనం ఎక్కువైపోయింది అనమాట. ఇల్లు అదే అనుకున్నా. అంత అంటే ఆల్రెడీ చెప్పారనమాట, పక్క పలానా రోజు వర్షం పడుతుంది అంటే అదే రోజు వర్షం పడిపోయింది. నేను ఆ అన్నయ్య అలా చెప్తుంటే మన TV9 వీళ్ళు వర్షం పడుతుందంటే మన న్యూస్ పేపర్లో వర్షం పడుతుందంటే పడదని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాం కదా. అలాగే పడదలే అనుకున్నాను నేను. కానీ ఎందుకు అనుకుంటున్నాం, వీళ్ళు అంత పర్ఫెక్ట్గా చెప్తారు. వీళ్ళు క్లౌడ్ సీడింగ్ చేస్తారు కదా, దానివల్ల ఎప్పుడు చేస్తున్నారు ఏంటంటే వీళ్ళ వర్షాన్ని వీళ్ళే తయారు చేసుకుంటారు. ఆ క్లౌడ్కి ఇంకొంచెం బలం కూర్చి దానికి ఆ సాల్ట్ ఏవో ఉంటాయి, మొత్తానికి ఏదో క్లౌడ్ సీడింగ్. మొన్న మన ఢిల్లీలో కూడా ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఫ్యూచర్లో వర్కౌట్ అవుద్ది అది కూడా. ట్రీ కటింగ్స్ ఎంత నీట్గా కట్ చేశారో చూడండి. అసలు ఆ వ్యూ అయితే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంతకుముందు డైరెక్ట్ మాస్క్ దాకా కార్లు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఓన్లీ ప్రేయర్కి విజిట్ అయ్యి వెళ్ళిపోతారు కదా లోకల్ వాళ్ళు, వాళ్ళకి మాత్రం ఇచ్చారు. విజిటర్స్ అందరికీ అక్కడ ఇచ్చారనమాట. ఎందుకంటే అక్కడ మొత్తం షాపింగ్ మాల్స్ కట్టారు కదా. షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్ అలా చాలా ఉన్నాయి. మరి అది కూడా వర్కౌట్ అవ్వాలని చెప్పేసి అడి కట్టారు. అండర్ గ్రౌండ్ నుంచి మొదలైపోయింది. కింద షాపింగ్ మాల్స్ అంటే అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. గాలికి ఎగిరిపోతున్నాయి వీళ్ళు. ఎక్కడ చూసినా చెట్లు అయిపోయి చూస్తున్నారు. అది కూడా ఎలా పడితే అలా కాదు. షేప్ చూడండి ఎలా కట్ చేశారు. ఆ మెయింటెనెన్స్కి బోల్డ్ ఖర్చు అవుద్ది గవర్నమెంట్కి. చాలా చోట్ల సేమ్ మనకి ఉన్నాయి. ఇండియాలో కూడా ఇలాంటి చెట్లు డిజైన్కి ఇలాంటి చెట్లే వాడతారు. ఈ చెట్లు చూడండి మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి. వెళ్తున్నాం మేము వాళ్ళు నడుచుకుంటూ. కానీ ఆ విజిటర్స్ ఎంట్రీకి దీనికి 1/2 కిలోమీటర్ దూరం ఉంది. ఆవేశం వచ్చేస్తుంది. వయసు అయిపోయిందిరా. ఏ కారు స్లోగా వస్తుందో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. సమస్య లేదు, ఛాన్స్ లేదు. రోడ్డు పెడిస్ట్రియన్ రోడ్డు క్రాస్ చేస్తున్నాడంటే అసలు ఎంత రోడైనా అలా బ్రేక్ వేసి ఆగిపోతున్నాడు అనమాట. అసలు మనమైతే ఆరుని కొట్టేసారి కళ్ళు కనిపించాలి, రోడ్డు మీద నడుస్తున్నాం ఏంటని అడుగుతాం. మనం అడుగు పెడుతుంటే ఆగిపోతున్నాయి కారు. ఇంటికి వెళ్ళాలని లేదా, నా కారే దొరికిందా నీకు ఇలా అంటాం. నేనే అంటాను అంతెందుకు. కానీ వలి నేను మాత్రం ఇండియా వెళ్ళాక ఒకటి డిసైడ్ అయ్యాను రావాలి. ఇండియా వెళ్ళాక ఒకటి డిసైడ్ అయ్యాను అనుకుంటున్నాం. జోబీలో అయినా పెట్టుకుంటా, ఎక్కడ పడితే అక్కడ పడేని చెత్త డబ్బాలోనే పడేస్తాను. మీరు కూడా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మనం కొంచెం సివిక్ సెన్స్ నేర్చుకోవాలి. ఇలాంటి దేశాలు వచ్చినప్పుడే మనకి అర్థమవుతాయి. అలాంటివి మనం చెత్త, టిష్యూలు, తినేసిన పేపర్లు డస్ట్బిన్లో మాత్రమే వేద్దాము. నాతో పాటు మీరు కూడా వేయండి అలాగా. నేను ఇంటి దగ్గర చివంగా వేసుకున్నా. అది ఇక్కడ వచ్చేంతవరకు దారిలో ఎక్కడ పడేయలేకపోయా. ఎందుకంటే కింద నీట్నెస్ ఇదంతా చూసి పడేయాలనిపించలేదు. ఎక్కడుందిరా డస్ట్బిన్ అని ఎత్తుక్కున్నాను. అదే మన సైడ్ బేసిక్ ఇదేమంటారు మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే చెత్త చూసేసరికి చెత్తే కదా చెత్త వేసేస్తాం. అదే ఆ ప్లేస్ నీట్ గా ఉంటే మనకి వేయాలనిపించదు. వైజాగ్ చూసుకో, వైజాగ్ లో కూడా మనకి వేయాలనిపించదు. చాలా నీట్ గా ఉంటాయి. అలాగే అన్ని చోట్ల ఉంటే బెటర్. ఊరే వేప చెట్లు రా. ఈ వేప చెట్లను చూడండి లాలీపప్పుల్లా కట్ చేశారు. అసలు చూడండి వేప చెట్లు కూడా ఇలా కట్ చేయొచ్చని. లోపల పిచ్చుకలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో మాస్క్. అయితే ఇప్పుడు ఒక చిన్న చిక్కు పడింది. మనం పైకి వచ్చేసాము. బేసిక్గా ఏదైతే అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్స్ అవి చూసామో ఆ లోపల నుంచే వెళ్ళాలంట మాస్క్లోకి. కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే ఓన్లీ నమాజ్ చదువుకుని వచ్చి వెళ్ళిపోతారు చూసారా, వాళ్ళకి మాత్రం విజిటర్స్ కింద నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ విజిటింగ్ పాస్ ఇస్తారంట, టికెట్ ఇస్తారంట, తీసుకుని వెళ్ళాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫారినర్స్ అందరూ కూడా విజిటర్స్లోకి వస్తారు కాబట్టి మనం 2లోకి వెళ్ళాలి. అది యూటర్న్ చూపిస్తుంది. ఇలా వెళ్ళిపోవాలి. వీళ్ళని చూసి సడన్గా నిజంగా షేకులని అనుకుంటున్నాను వీళ్ళిద్దరిని, మా యాన్ కానీ వలీ కానీ. యాక్సెస్ పాస్లను ఇక్కడ స్కాన్ చేసి వెళ్ళిపోవాలి లోపలికి. చెక్కింగ్లన్నీ కంప్లీట్ చేసుకుని మాస్క్లోకి వెళ్తున్నాం అనమాట.
ఎన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళు చూసేసాం ఇక్కడ. ఇదిగోండి ఇటు పక్క చూస్తే మనకి వాళ్ళు, ఇటు పక్క ఏమో వైట్ పీపుల్ ఇలాగా. ఈయన కూడా విజిట్ చేశారా? ఈయన పేరు ఏదో ఉండిద్ది, మర్చిపోయాను నేను, చనిపోయారు మొన్న. ఆయన పేరేంటి వలి? ఆయన ఏదో అంటారు వలి, ఆయన ఒక పెద్ద చనిపోయారు మొన్న ఏదో అంటారు సంథింగ్. కడుతున్నప్పుడు ఇలాగా ఇలా కష్టపడి కట్టారు. కట్టిన తర్వాత ఇదిగోండి ఇలా అయింది అది. ఇదిగోండి బిఫోర్ ఆఫ్టర్ 1996లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది మొత్తం ఇక్కడ ఎలా బిఫోర్ ఆఫ్టర్ ఎలా తయారైంది ఏంటి అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది మనకి. 29 years కన్స్ట్రక్షన్ చేశారు. సన్సెట్కి ఇలా కనిపిస్తుంది. చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం ఉండడానికి. ఓ న్యాచురల్ సన్లైట్ రావడానికి. ఇక్కడికి వచ్చారంటే మైండ్లో ఫిక్స్ అయిపోండి, చాలా నడవాలి, దాన్ని మైండ్లో దృష్టిలో పెట్టుకుని రండి. కానీ ఇది మాత్రం మొత్తం చూస్తుండండి అలాగా, ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ అన్నీ వేశారు ఇక్కడ ఇలాగా. ఇదిగోండి ఇది బిఫోర్, పక్కన బిఫోర్, ఇది ఆఫ్టర్. లోపల మాస్క్ లోపల ఎలా ఉంటుంది అనేది, ఎవరెవరు విజిట్ చేశారనేది ఉంది. క్రిస్టియన్స్, సిక్, హిందూస్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి హిందూస్, వీళ్ళందరూ కూడా విజిట్ చేశారు ఈ మసీదుని. వచ్చేసాం, మ్యాక్సిమం మసీదులోకి వచ్చేసాం. ఓ మై గాడ్, అద్భుతం ఉంది మా ముందు. చూడండి, ప్యూర్ వైట్ రా, మొత్తం ప్యూర్ వైట్. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? వా 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 వా. మీరు చూసుకుంటే ఎవ్వరు కూడా చిన్న చిన్న బట్టలు కానీ, స్లీవ్లెస్లు కానీ, షార్ట్లు, హాఫ్ హ్యాండ్స్ బనీన్స్ కానీ వేసుకున్న వాళ్ళు ఎవ్వరు కనిపించట్లేదు. రిస్ట్రిక్షన్ అనమాట, ఫుల్ చాలా రిస్ట్రిక్షన్ ఇక్కడ. ఎవరైనా సరే నీట్గా రావాల్సిందే లోపలికి. స్లీవ్స్ ఫుల్గా, ఆవిడ ఎవరో ట్రాన్స్పరెంట్ వేసుకొచ్చారు. స్లీవ్స్ ఉన్నాయి ఫుల్ దాకా, కాకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్పరెంట్ ఉంది. అదే ఏమంటారు దాన్ని, నెట్ ఉందన్నమాట. అంతే అలా లేదని చెప్తే ఆయన జాకెట్ ఇచ్చి ఆవిడకి ఇస్తే అప్పుడు చెప్తే అప్పుడు లోపలికి పంపించారు. ఎక్కడ తీయకూడదని చెప్పి మరీ పంపించారు. వాటర్, అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు అనమాట. ఎంత పొడుగుందో చూడండి, ఎంత పొడుగుందో. ఇది చూసారా, ఈ పైన గోల్డ్ ఉంది చూసారా, అదంతా ఒరిజినల్ గోల్డ్ అంట. మొత్తం గోల్డ్ తూమ్, అదే ఒరిజినల్ గోల్డ్ మొత్తం. అదంతా ఒరిజినల్ రాదు, పైన దానిపైన ఒరిజినల్ లేయర్ వస్తుంది అనమాట గోల్డ్ది. నమాజ్ లోపల నమాజ్ చదువుకునే ప్లేస్లో కార్పెట్ ఉంటుంది. ఆ కార్పెట్ వరల్డ్స్లోనే బిగ్గెస్ట్ కార్పెట్ అనమాట. ఒకటే కార్పెట్ మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు వరల్డ్స్లోనే బిగ్గెస్ట్ కార్పెట్ బా. ఈ యాంగిల్ చూడండి ఎంత బాగుందో. ఈ డిజైన్లు అన్నీ చూసారా, మొత్తం పిల్లర్స్ మీద డిజైన్లు. ఇక్కడ ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో. వా, ఈ తోమ్కి డిజైన్ చూసారా, లోపల చూడండి. బా 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 బా. ఇక్కడ నుంచి వరుసగా పిల్లర్స్ ఉన్నాయి. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో చూడండి, చాలా పిల్లర్స్ ఉన్నాయి. అరే అబ్బా, ఎంత బాగుందో వాళ్ళు. ఇక్కడ నుంచి ప్యూర్ రాయల్టీ, వైట్ అండ్ గోల్డ్, వైట్ అండ్ గోల్డ్. ఎక్కడ చూసినా అదే, మధ్యలో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ పెద్దది గోల్డ్ డిజైన్ కనబడట్లేదు నీకు? ఓ ఈ డిజైనా, అవునవునవునవును, చాలా బాగుంది ఆ డిజైన్ చూడండి. ఎక్కడైతే తాడులు కట్టారో అక్కడ మాత్రం ఫోటోలు దిగాలన్నమాట. దీని మీద అసలు వెళ్ళకూడదు. నాకు తెలిసి ఫ్రైడే నమాజులు జరుగుతాయి ఇక్కడ ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు. ఇప్పుడు మనం మాస్క్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు మాటలా, అదే కదా, ఆ స్కై కూడా మనకి ఈరోజు అనుకూలించింది. ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోండి. ఇక్కడ అక్కడి నుంచి వచ్చాం మనం, అటు నుంచి చూసాం కదా. ఇప్పుడు ఈ లోపల నుంచి అటువైపు వ్యూ చూడండి ఎలా ఉందో. ఇలా ఉందన్నమాట. ఈ లోపలికి వెళ్దాం. ఓ మై గాడ్, బా 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 బా. ఈ శాండ్లర్లు అన్నీ కూడా స్వరోజ్కి బ్రాండ్ అని ఒక బ్రాండ్ ఉంటుంది. అది చాలా పెద్ద బ్రాండ్. ఆ బ్రాండ్ తయారు చేసినవి అనమాట ఇవన్నీ కూడా. దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో. ఆ తోంబు పైన ఆ డిజైను, ఆ చివరి వరకు ఆ డిజైన్ చూడండి. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ గేటు. ఓ ఎంత ఉందో చూడండి. చాలా ఎంట్రన్స్లు ఉంటాయి, అందులో ఇదొకటి అనమాట.
ఇప్పుడు ఇలా లోపలికి వెళ్దాం. ఆ లోపల ఇంకా అద్భుతాలు ఉన్నాయి. ఈ క్లాక్ చూడండి, నమాజ్ టైమింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అక్కడ ఏ టైంకి నమాజ్ అనేది. బాబా మొత్తం నేల మీద కూడా మార్బుల్స్ డిజైన్లు అనమాట. దీని ఎంట్రన్స్ కూడా చూడండి ఎంత ఉందో, ఎంత పెద్దగా ఉందో. నాకు తెలిసి ఇది 1, 2, 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు హైట్ అనమాట. అలా వదిలేశారు, స్లాబ్ అంత పైన వేశారు. ఇలా లోపలికి వెళ్తే మొత్తం గోల్డ్ లైట్లు. మీకు చెప్పాను కదా వరల్డ్లోనే లార్జెస్ట్ కార్పెట్ అని చెప్పేసి, ఇదే అనుకుంటుంది. మొత్తం సింగిల్ పీస్ అనమాట. కట్టింగ్లు కానీ స్టిచ్చింగ్లు కానీ మొత్తం అంతా ఒకటే పీసు. ఆ పైన చూడండి అసలైన స్కాండ్లర్ ఎక్కడ ఉంది. ఓ ఒక్క పిల్లర్, 4 పిల్లర్లు కలిపితే ఒక పిల్లర్ అనమాట. మొత్తం పైన కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో. అదే కదా, రే 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 ఏముందరా. ఒక్కొక్క చోట 4 పిల్లర్లు. అక్కడ ఎన్ని పిల్లర్లు ఉన్నాయి అనుకుంటున్నారు. ఆ పక్కన కూడా ఉంది ఆ స్కాండ్లర్ ఒకటి. సింగిల్ కార్పెట్, వరల్డ్లోనే లార్జెస్ట్ కార్పెట్. వాళ్ళు అటు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరాళ్ళు లోకల్స్ ఏంటారు. నార్మల్గా నమాజ్ టైమింగ్స్కి ఇక్కడికి వచ్చి నమాజ్ చదువుకోవచ్చు. బాబా నాకు ఆ పైన ఆ డిజైన్లు ఎలా వేసారనేది నాకు డౌట్ అనమాట. ఇప్పుడు ఎదరికి వెళ్దాం ఇంకా. ఇదిగోండి ఇదంతా కూడా మనకి కార్పెట్ అక్కడ చివరి వరకు కుట్టిందే. బయటకు వచ్చేసాం ఇప్పుడు. వరుసగా వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయి చూడండి. వరుసగా ఇలా తిరిగితే మనం సన్సెట్ జరుగుతుంది ఇక్కడ. బయట నుంచి చూడండి వ్యూ. సైడ్ అన్నమాట ఇది. సైడ్కి వచ్చాం ఇప్పుడు. జాయిద్ మాస్క్ చూసుకున్న తర్వాత షేక్ ఖలీఫా పార్క్ అని ఒకటి ఉంటే దానికి వచ్చాము. డ్రైనేజీ చూద్దాం లోపల ఏ ఉంటాయంట. కేపీ అంటే ఖలీఫా పార్క్. ఇప్పుడే మ్యూజియం అని ఒకటి ఉంటే వచ్చాము. ఒరే మనుషులు అనుకున్నానరా నేను సడన్గా చూసి. బొమ్మలా భయం వేసింది ఒక సెకండ్. బొమ్మలు నిజమైన గెద్ద అనుకున్నాను అయ్యా సడన్గా చూసి. ఇదిగోండి పూర్వం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ డ్యాన్సులు ఎలాగ ఏంటి, అన్ని మ్యూజిక్లు ఇవన్నీ ఇక్కడికి టీవీలో చూపిస్తున్నారు అనమాట. ఆయనే జాయిద్ గారు, రాజు అబ్బాయి. మామూలుగా లేడుగా పెద్ద ఆయన. ఈయన చనిపోయి 20 సంవత్సరాలు అయింది. ఇక్కడ మొత్తం ప్రతిదీ కూడా ఈయన పేరు మీదే ఉంది. ఒంటె రేసింగ్ 2003లో చనిపోయారంట ఆయన. ఇక్కడ ట్రైన్లా ఉందన్నమాట ఏదో ఇలాగా. ఇప్పుడు ఇది ఎక్కి కూర్చుంటే మనకి చాలా కనిపిస్తాయి. ఎక్కుదాం. ఇలా వెళ్తుందన్నమాట ఇది. అప్పట్లో వీళ్ళు ఎలా బతికేవారు ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉందన్నమాట. చేపలు అమ్ముతున్నాడు ఈయన. రే ఎలా తీసుకెళ్తుందో చూడు. ఆ మిషన్ అలా తీసుకెళ్తుంది పైన. ఇలా చేపల మీదే ఆధారపడి బతికేవాళ్ళు అప్పట్లో. ఇదిగోండి ఇటుపక్క ఎండి చేపలు ఎండబెట్టినట్టుంది. నిజమైన పక్షిలా ఉంది చూడడానికి. ఈయన చూడండి బోట్లు ఆగుతున్నాడు. ఒంటెల్లోకి వచ్చాము ఇప్పుడు. వీళ్ళు ఎలా పడుకున్నారో మాట్లాడుకుంటున్నట్టు మైక్లో వస్తుందన్నమాట. డేట్స్ ఇవన్నీ పక్కనే. క్యామిల్, నిజమైన క్యామిల్లో ఉందిరా. అరే మెత్తగా ఉందిరా బే, నిజంగా క్యామిల్ లాగే ఉంది ముట్టుకుంటే. మొత్తం చీకటిగా ఉంది ఇక్కడ చూడండి. క్యామిల్స్ గన్ను కూడా ఉంది క్యామిల్ దగ్గర. వీళ్ళు ఈ ఎడారిలో ఇలాగా మొక్కలు పెరిగేలాగా ఇవన్నీ మొత్తానికి ఇలాగ డెవలప్మెంట్ చేసుకున్నారు స్లోగా. నీళ్ళు సంపాదించుకోవడం, బోర్లు వేసుకోవడం, తర్వాత మెల్లగా ల్యాంతర్లు. చూసారా స్పీకర్లు ఎలా వస్తుంది సౌండ్. మంట నిజంగా మంట వెలుగుతున్నట్టు చూడు వెళ్ళే లైటింగ్. అరే గుండాకి చచ్చిపోతారు రాత్రి మాటలు ఎవరైనా. కొంచెం లైటింగ్ పెట్టచ్చు కదా. మెల్లమెల్లగా డెవలప్ అవుతున్నారు అనమాట. నిజమైన ఎక్వేరియం.
అవునా, చేపలు ఏం కనిపించట్లేదు కానీ అదిగో అదిగో చేపలు పైన ఉన్నాయి చూడండి. వీళ్ళకి ఆయిల్ పడింది అనమాట అప్పుడే. తర్వాత ఆయిల్ మనుషులు దిగి సబ్మెరీన్ వేసుకుని షూట్లు వేసుకుని కిందకి వెళ్ళి గొట్టాలు పెట్టారు పైకి ఆయిల్ లాగడానికి. మొత్తం ఆ డెవలప్మెంట్ మొత్తం చూపిస్తున్నారు అనమాట. ఇది ఇక్కడ నుంచి వీళ్ళకి జీవితాలు మారిపోయినాయి అనమాట. ఆయిల్ పడింది, ఆయిల్ తీస్తున్నారు, తవ్వుతున్నారు. ఇదిగోండి ఆయిల్ గొట్టాలు, నిజమైన గొట్టాలు పెట్టినట్టు పెట్టేశారు. ఇప్పుడే ఒక రౌండ్ తిప్పాడు అనమాట. అదేంటంటే ఎక్కడితో ఆ లైఫ్ రౌండ్ అయిపోయిందని, టర్న్ అయిపోయిందని. కరెక్ట్గా ఆయిల్ ద్వారా కరెంటు సృష్టించుకున్నారు. ఇంతప్పుడు దాకా చీకటి కొంచెం చూసారా, ఆ చీకటి ఎందుకంటే వాళ్ళకి అది లైట్ లేదు. ఇప్పుడు వాళ్ళకి కరెంట్ వచ్చింది. కరెంట్ రావడంతో ఇంక అన్నీ మొదలైపోయింది డెవలప్మెంట్. పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు, వాళ్ళ నేషనల్ యాంథమ్ ప్లే చేస్తారనమాట. ఎక్కడితో అయిపోయింది మంది డెవలప్మెంట్. వాళ్ళ డెవలప్మెంట్ మొత్తం చూపించారనమాట. ఇప్పుడు ఈ మిర్రర్లో నీకు మనకి ఇలా చిన్నగా కనిపిస్తుందా? జస్ట్ దీని పక్క మిర్రర్ చూడండి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దది కనబడుతుందో. ఇక్కడ ఈ పక్క చూడండి, ఈ పక్కది ఇంకా పెద్దది కనబడుతుంది. ఓడి అమ్మ, చేప చూడండి ఎలా ఉందో. ఏయ్ అదే ఉబ్బుద్ది కదా చేప, అదే అది. ఇక్కడికి వచ్చేసి పైన చూస్తే వాటర్లోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎంత లోపలికి ఉందో చూడండి. ఇది ఇక్కడ వరకు ఉంది, ఎంత లోపలికి ఉంది. వచ్చేసాం బయటికి. 5 దిరములు, చాలా బాగుంది వర్త్ లోపలికి వెళ్ళి చూడడానికి. ఖలీఫా పార్క్. కానీ ఎంత చలిగా ఉందంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను దుబాయ్లో నిజంగా ఎండా పీక్స్ ఉంటుంది అమ్మ, చలి ఎంత దారుణంగా ఉంది. ఒకసారి ఎండాకాలం కూడా రావాలి తప్పకుండా రావాలి. ఆ చెమటలు అనేది కూడా చూడాలి మనం.